జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రష్మి బుల్లితెరపై సూపర్ స్టార్ యాంకర్ హోదాని అనుభవిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందిన రష్మి సినిమాల్లో కూడా నటించినప్పటికీ బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రధానంగా సుడిగాలి సుధీర్తో రష్మి కెమిస్ట్రీ చూసిన వారంతా ఫిదా అయిపోతారు. అంతగా ఆ జంట ఆకట్టుకుంటుంది. వాస్తవానికి వీరిద్దరూ వివాహం చేసుకుంటారని అందరూ భావించారు. కానీ అటువంటిదేమీ లేదని, తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని ఇద్దరూ చెప్పారు. అయినప్పటికీ అభిమానులు మాత్రం వారిద్దరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని భావిస్తారు. అయితే రష్మి ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు సంబంధించిన అన్ని వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే రష్మి పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది. దాని అస్థికలను గోదావరిలో కలిపింది రష్మి. ఈ సందర్భంగా భావోద్వేగాలతో కూడిన పోస్ట్ను షేర్ చేసింది. జీవితకాలం నిన్ను మిస్ అవుతున్నానని, లేదంటే జీవితకాలం నిన్ను ప్రేమించే అవకాశం ఉండేదంది. పునర్జన్మ ఉంటే నువ్వు ఎటువంటి బాధ అనుభవించకుండా జన్మిస్తావంటూ రాసుకొచ్చింది. తన్ను క్షమించాలని, కొన్ని కఠిన నిర్ణయాలు జీవితంలో తీసుకోవాల్సి వచ్చిందని, ఫ్రీగా వెళ్ళు చుట్కీ అంటూ రష్మి గౌతమ్ షేర్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే సుడిగాలి సుధీర్ కొంతకాలం జబర్దస్త్ మానేసి సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్ని హిట్ అవగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. తిరిగి అతను కూడా బుల్లితెరపైకి వచ్చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్లో నటించకపోయినప్పటికీ ఈటీవీ నిర్వహించే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అలాగే ఇతర ఛానల్స్లో కూడా యాంకరింగ్ చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్ కానీ రష్మి కానీ ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు. అభిమానులు మాత్రం వీరిద్దరూ ఎప్పటికైనా వివాహం చేసుకుంటారని ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్, సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.